వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. హైకోర్టు తీర్పుతో ఊరట. బండి సంజయ్ కేటీఆర్ పై నమోదైన కేసులు కొట్టివేత. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసులను కొట్టివేసింది. దీంతో ఇద్దరికి ఊరట లభించింది. 2023లో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. హన్మకొండ జిల్లాలోని హిందీ పేపర్ లీక్ కావడంతో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కేసు నమోదు చేసి అదుపులోనికి తీసుకున్నారు. హన్మకొండ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. కొన్ని రోజుల తరువాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు రాజకీయ కక్షల కారణంగానే నమోదయ్యిందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. విచారణ అనంతరం హైకోర్టు సరైన సెక్షన్లు, పూర్తి దర్యాప్తు వివరాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ను ఉల్లంఘించారని మాజీ మంత్రి కేటీఆర్, గోరటి వెంకన్నపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సచివాలయం ఎదురుగా అమరవీరుల జ్యోతి వద్ద ప్రభుత్వ పథకాలపై ఇంటర్వ్యూ నిర్వహించడం, అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేయడం వంటి అంశాలను ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. వారి తరపు న్యాయవాది ఇది రాజకీయ లబ్ధి కోసం నమోదు చేసిన కేసు అని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు వారిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్పై సెటైర్లు సంధిస్తున్నారు. సత్యం గెలిచింది అంటూ బండి సంజయ్ సోషల్ మీడియా వేదికలు స్పందించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై కల్పిత కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. ఇది అధికార దుర్వినియోగం మాత్రమే. హైకోర్టు తీర్పుతో నిజం బయటపడిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో బండి సంజయ్, కేటీఆర్కు ఊరట లభించగా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.